నిర్మల్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. బాసర గోదావరి నది పరిసరాలను ఉదయం పొగమంచు కమ్మేసింది. సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చే భక్తులకు కూల్ వెదర్ ఆహ్లాదాన్ని పంచుతోంది. ఉదయం 9 గంటల వరకు చలికి జనం బయటకు రాలేకపోతున్నారు. పొగమంచు వల్ల రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలికి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఇటు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రంలో వీస్తున్నాయి. సో క్రమేపీ ఎప్పుడైతే మనకి తూర్పు గాలులు అనేవి ఎంటర్ అవుతుంటాయో అప్పుడు చలి తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా కొంచెం ఉత్తర తెలంగాణలో కొంచెం చలి పెరిగినప్పటికీ కూడా మిగిలిన భాగాల్లో స్వల్పంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. స్వల్పంగా కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో మనకి 9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సిటీ కనుక చూసుకున్నట్లయితే సిటీలో కూడా గరిష్ట స్థాయిలో మాత్రం చూసుకున్నట్లయితే 29.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే 14 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో గణనీయంగా కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో 33 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ యొక్క ఉత్తర తెలంగాణలోనే మనకి ఎక్కువగా ఈ యొక్క డ్రాప్ అనేది కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గినప్పటికీ కూడా 2 రోజులు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పొడిబారిన వాతావరణం కూడా మనం తెలంగాణలో రానున్న 7 రోజులు కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన చోట్లంతా కూడా సగటు స్థాయిలోనే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మిగిలిన ప్రాంతాల్లో మనకి సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికే శీతలగాలులు అనేవి రాష్ట్రంలో ప్రవేశించాయి. నిన్న కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఉత్తర తెలంగాణతో పాటు ఇటు ఆదిలాబాద్ అలాగే నిర్మల్ వాటితో పాటుగా మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా చలి కొంచెం కనిపించింది. సో ఇప్పటికే నిన్న కనిపించినటువంటి గణాంకాలను బట్టి కూడా ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా చలికి సంబంధించి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన చోట్లంతా కూడా సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. క్రమేపీ ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటుకి దగ్గరగానే ఈ యొక్క చలి కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయాల్లో శీతాకాలంలో మనకి ఎక్కువగా గాలి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం తరచుగా గాలి తీసుకోవడానికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్మా పేషెంట్స్ కూడా ఎక్కువ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి వల్ల కూడా ఒక విధంగా చర్మం పగుళ్ళతో పాటు ఇటు చూసుకున్నట్లయితే దగ్గు, జలుబు అనేవి కూడా సర్వసాధారణంగా కామన్ సింటమ్స్గా మనం చూస్తుంటాము. దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఇటు ఉత్తర గాలులు కానీ అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి కూడా క్రమేపీ ఈ యొక్క తూర్పు గాలులు అనేవి వస్తే అప్పుడు మనకి చలి తీవ్రత కొంచెం తగ్గి అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత ఈ యొక్క నెల చివరకు వచ్చేసరికి యథావిధిగా స్వల్పంగా చలి తీవ్రత